ఆయన రామ్ మిరియాల గారు నీకోసం నేను అంత బిజీ ఆర్టిస్ట్, డబ్బు పక్కన పెట్టండి, అవును. అసలు ఆయనతో పాడించుకోవడం బిజీ కదా. అవును. నా గురించి డబ్బులు కూడా ఆశించలేదు సార్. కేవలం నేను వెళ్ళి అడిగాను, నా నువ్వు తాపత్రయం. ఇందాక నుంచి ఎవరికి నువ్వు డబ్బులు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చావు చెక్కులు మరి నువ్వు? ఇక పోస్ట్ వరుణ్ గారికి డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదు. పోస్ట్ ప్రొడక్షన్స్ ఉంటాయి కదా గురుగారు, ఈవినింగ్ కూర్చోగానే డీజిల్ అంటారు కదా గురుగారు, ఇవ్వగానే బేటాలు అంటారు, ఉమ్. బేటా గివ్ మీ మై బేటా అని అంటారు. ఇవి ఎక్కువ అయినాయి. అలా అంటే వీళ్ళంతా స్టేజీ పరిచయాలు కదా. హీరోయిన్ ఏమో సత్యకృష్ణ ఇచ్చారు, ఆవిడ ఇచ్చారు. దానికి ఒక కథ ఉంది మళ్ళీ. ఆమె కూడా నాకు హీరోయిన్ దాత. ఉమ్. ₹1 ఆవిడ కూడా పాపం, నేను ఇంత తెచ్చుకోగలను అంటే ఆ తల్లికి ఒక క్యారీ వ్యాన్ లేదు, ఒక హీరోయిన్కి ఇవ్వాల్సిన మినిమం సౌకర్యాలు కూడా ఇవ్వలేదు. నేను తీసుకెళ్ళి ఆ ఊర్లో పడేసి 23 రోజులు పొద్దున రాత్రి అంటే 46 రోజులు పొద్దున రాత్రి కుడుతుంటే కూడా అట్లా సత్యకృష్ణ గారికి ఇవ్వలేదా క్యారెక్టర్ నువ్వు? ఇవ్వలేదు. అంటే అంత పెద్దవాళ్ళని పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను మినిమం వసతులు ఇవ్వాలి. కరెక్ట్ కరెక్ట్. రెమ్యూనరేషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా వసతి ఇవ్వాలి కదా. వాళ్ళు నీకుతో కట్టిసిక్ సినిమా చేయొచ్చు కానీ అట్లీస్ట్ అకామిడేషన్స్, అవి కూడా ఆ బిడ్డకి కంఫర్ట్స్, ఇవ్వలేకపోయా. ఫెసిలిటీస్ అదే. అది ఇవ్వలేకపోయాను. అది కానీ ఎంత గొప్ప వ్యక్తి అండి సత్యకృష్ణ గారు, వాళ్ళ కూతురు. ఎక్కడైనా కంప్లైంట్ చేస్తుందేమో అనుకున్నా. ఈ కథ ఒక ముగ్గురికి చెప్పాను ఇంతకుముందు. మా అమ్మాయి అంత దూరం 80 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అంటే అప్ అండ్ డౌన్ 60 కిలోమీటర్స్, పాపకి జ్యూసులు ఇవి ఇవి అంటే క్యారీ వైన్. అమ్మో 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 ఇది అన్నం తల్లా. దానికన్నా పూర్వం మేము రేలంగిగా నరసింహారావు గారి సినిమా, చదలవాడ గారి సినిమాలో ఊ అంటారా మామలో నాదొక ముఖ్య పాత్రగా అవును. యశ్వంత్ గారు అనన్య గారు హీరోయిన్లుగా చేశారు. అక్కడ చూసారు ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్. చేయాలన్న ఆతృత ఉంది కానీ అక్కడ అంత స్కోప్ లేదు పాపం. రేలంగర్ కామెడీ సినిమా అనేదానికి ఒక జోనర్ సినిమా అది. కానీ ఆ అమ్మాయిని నేను మా వైఫ్ ఇంటికి వెళ్ళి కథ చెప్పి ఒప్పించేస్తే ఒప్పుకుందండి పాపం. నేను ఇంత ఇవ్వగలను, ఇంతకన్నా ₹1 నేను ఎక్కువ ఇవ్వలేనంటే కూడా నువ్వు అన్న. ఇప్పుడు నువ్వు అన్ని చెప్పినవన్నీ చాలా మధురమైన అనుభూతులు, చాలా ఆత్మీయమైన అనుబంధాల గురించి చెప్పావు. వరస్ట్ ఇన్సిడెంట్స్ ఏం ఫేస్ చేయలేదా నువ్వు? సినిమా స్టార్టింగ్ అప్పుడే దేవుడు నాకు వరస్ట్ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా, నమ్మిన వ్యక్తులు ఇలా ఉంటారా, ఫస్ట్ ఏంటి నీతో ఉంటా పదా చేద్దాం పదా ఎంతైతే అంత అన్నోళ్ళు లేరు, చేతులు గయప్. యాక్చువల్లీ నేను సినిమాకి దావత్ అని పెట్టుకున్న టైటిల్. ఇది కాదురా, నా సినిమాకి బలమైన పేరు ఒకటి ఉండాలి, పేరు పడితేనే సినిమాకి రావాలి. ఒక అల్లుడు పెడితే ఇదేంటి ఈ సినిమాకి ఈ పేరు ఎందుకు పెట్టేది, ఒక చిన్న బజ్ అయితే రావాలి నా సినిమాకి. నాకు డబ్బులు లేవు, ప్రచారానికి నేనేమో చేయలేను, అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నా, ఎవరు సహకరించట్లేదు. అప్పుడు నాకు వంశీశేఖర్ గారు సహకరించారు. నాకు వంశీశేఖర్ గారు 12 ఏళ్ల క్రితం వాళ్ళు కూడా చిన్న పిఆర్ఓలుగా ఉన్నప్పుడు బిఆర్ రాజు గారి దగ్గర అప్పుడు పరిచయం. అప్పుడు స్టేజ్ ఈవెంట్లు, ప్రీలీజ్ ఈవెంట్లు అనేవి కాకుండా ఒక ఆడియో ఫంక్షన్స్ అనేవి ఉండేవి అప్పుడు. ఆడియో ఫంక్షన్స్ జరుగుతుంటే మిమిక్రీలు చోచోగా ఏవో పెట్టేవాళ్ళు, జగ్లింగ్లని, యాంకరింగ్లని, మధ్యలో డ్యాన్సులు గీన్సులు. మిమిక్రీలు అట్లా వాళ్ళ దగ్గర నేను 500కి ₹1000 చేసేవాడిని. అలా ఈరోజు టాప్ మోస్ట్ పిఆర్ఓలు సార్ వాళ్ళు, సొంత అన్నలు నాకు వాళ్ళు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను చేస్తున్నా అంటే నీకున్న అని చేతులేసి వాళ్ళే ఎదురు డబ్బు కొన్ని ఇచ్చి నాకు ఈ కార్యక్రమాలు అన్ని ఇక్కడ దాకా నిలబెట్టారు సార్. గ్రేట్, చాలా గ్రేట్, చాలా గ్రేట్. లేదు, వాళ్ళు అర్జున్ రెడ్డి సినిమాలో కూడా సందీప్ వంగాకి వాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు. చాలామందికి ఈ రోజున ఇండస్ట్రీలో వాళ్ళు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కానీ. అందుకే నా సినిమాకి వాళ్ళ పేర్లని నేను జెండాపై కపిరాజులో అలా ఉంటుంది చూడండి, అలా వేసుకున్నాను. ఓ గ్రేట్, చాలా. అంతకన్నా నేను ఏమి ఇవ్వగలను, అంతకన్నా నువ్వేమి ఇవ్వలేవు, వాళ్ళే ఇవ్వగలరు. స్థానంలో ఉన్నారు ఇప్పుడు, అంత పెద్ద స్థానంలో. అంటే అంత పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు మళ్ళీ వంగి నాకు చెయ్యివ్వడం అనేది లేదు, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ జీవలక్షణం అది. వంశీశేఖర్ది నాకు తెలుసు కదా, నాకు అన్న అన్న అని పిలుస్తారు, శిష్యుల్లాగా ఉంటారు. ఐ నో అబౌట్ దెమ్ వెరీ వెల్. కాకపోతే స్వామి ఇక్కడ ఒక మాట, ఇది కేసీఆర్ అని టైటిల్ పెట్టినప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చి, కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన టైంలో రిలీజ్ అవుతుంది. ఆ క్లాష్ ఏం రాలేదా? ఇది మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని ఆ రోజు కనుక చేసుంటే ఎవరో వాళ్ళు డబ్బులు ఇచ్చిండే వాళ్ళని ప్రశంసలు అటుపోయేవి. ఈ బినామీలు సునామీలు దరిద్రాలన్నీ ఉన్నాయి వెనక, అది జరగకపోవడం మంచిది గురు. ఆ రోజు నేను ఏదో యాక్షన్ నిరుత్సాహపడిపోయి డీలా పడిపోయా. కానీ ఆ రోజు జరుగుంటే ఎవరో డబ్బులు ఇచ్చారు రాకేష్కి, ఎవరో అనుకున్నారు,
అని ఎంత పెద్ద పేరు నేను అపనింద మోసేవాడినో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నీ త్యాగాలు వెలుగులోకి వచ్చిండేవి. త్యాగాలు కాదు, రక్తం కూడా కలమషం చేసే రోజులు ఇవి. ఇది రక్తం కాదు, కుంకుమలో నీళ్లు పోసి మీదేసారనే రోజులు ఇవి. దరిద్రమే. రక్తం కాదనేస్తారు. కరెక్ట్. బాధని కూడా నవ్వుతుంటే కూడా ఏడుస్తుంటే కూడా అది నవ్వు కాదే. మరి ఎవరు వద్దని లేదని నిన్ను కేసీఆర్ ఏంట్రా బాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రా ఇది, నువ్వు ఎక్కడున్నారా బాబు? రేపు 22వ తారీఖు అందుకే రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా నేను మీట్ అయ్యి వారికి నా మొదటి టికెట్ అమ్ముతున్నాను వారికి. ఓ నువ్వు మామూలుడివి కాదు. నన్ను ఇస్తున్నా ఆయనకి. వాళ్ళ ఛానల్ బిగ్ టీవీకి వెళ్ళి చెప్పా, రండి నా అవార్డు, ఈ సినిమాకి 3 అవార్డులు నేను తీసుకొస్తున్నా ఖచ్చితంగా, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి, మీ గవర్నమెంట్ కూడా చూడాలి. ఇది సినిమా తెలంగాణ భౌగోళిక స్వరూపం, తెలంగాణ యొక్క మట్టి వాసన. రేపు తెలుగు 2 రాష్ట్రాలతో పాటు ఒరిస్సాలో, కర్ణాటకలో, అమెరికాలో వచ్చేసి ఫ్లిప్టెక్స్ వాళ్ళు చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో వచ్చి సదరన్ స్పేస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు నా సినిమా. ఒక డీప్ ఆర్ట్స్ అని ఒక మొన్న అమరం తీసుకున్న వాళ్ళు వచ్చి నా సినిమా వాళ్ళు భుజానికి వేసుకున్నారు. ఒక చిన్న రాకేష్ ప్రయాణం సార్. ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం ఏంటి సార్ నా సినిమా? చాలా గొప్ప వ్యక్తి. నువ్వు జీవితాంతం అతను ఫోటో పెట్టుకున్నావు. శ్రీనివాస్ గౌడ్ గారు నిజంగా పాదాభివందనాలు సార్. నిజంగా ఆయనకి మీరు ప్రత్యేకంగా నేను మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టు వారికి మీ అభినందనలు కూడా ఇవ్వండి. తప్పకుండా, నేను ఇదే చెప్తున్నా, ఆయన ఫోటో పెట్టుకోమని చెప్తున్నా. నిజంగా ఎందుకంటే ఇవాళ రేపు ఎవరి మట్టుకు వాళ్ళు బాగా టైఅప్ అయిపోయి ఉన్నారు. సినిమాలు పెద్ద సినిమాలు రిలీజులు ఏమో అదొక ఇది ఒక వింత అనకూడదు కానీ ఒక పెద్ద ఎంత సముద్రం ఇది. ఎటెళ్ళినా తిమ్మెంగళాలు ఉన్నాయి, ఎటెళ్ళినా కూడా యుద్ధమే ఇది. యుద్ధంలో ఓడిపోవడమే ఒకటి ఉంటది గురుగారు. కానీ ఇక్కడ కాకపోతే నువ్వు ఇలాంటి యుద్ధం చేసినప్పుడు కేసీఆర్ అని టైటిల్ పెట్టడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే అతను మహాయుద్ధం చేసి వచ్చాడు, ఉద్యమ యోధుడు. అన్నారు ఎందుకు ఈ పేరు పెట్టావు అని అన్నారు. ఎవరు ఒకళ్ళు అడిగారు ఎందుకు ఈ పేరేంటి అని అన్నారు. కేసీఆర్ గారు వాళ్ళు ఎవరు అడగలేదు, అడిగారు. మనకి వాళ్ళ నుంచే నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చుకున్నా, సబ్మిట్ చేశాక కదా ఆ సినిమాలో. ఎవరికి సబ్మిట్ చేసావు? మనం పార్టీకి సబ్మిట్ చేయాలి గురుగారు. మరి ఆయన పేరు వాడుతున్నప్పుడు అక్కడి నుంచి నో అబ్జెక్షన్ మనం ఛాంబర్ కి ఇవ్వాలిగా, రిజిస్ట్రేషన్ చేయాలంటే. రిజిస్ట్రేషన్ ఎవరు పేర్లు పెడతారు, రిజిస్ట్రేషన్ చేయరు. పైగా కేసీఆర్ పేరు ఒక ఉద్యమ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఆ పేరుకి నేను అన్నా ఆయనకి, నీకెందుకు ఇస్తా, చూస్తే ఎంత కామెడీ సినిమాలు చేసుకోపో అన్నారు. సార్ ఎవరు ఒక పెద్ద వ్యక్తి అన్నారు, పేరు చెప్తే ఫీల్ అవుతారు. సార్ కేటీఆర్. నువ్వు ఒక మాట నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఇంత బజ్జిలోంచి ఇంత మీడియాలోంచి వచ్చినోడివి, ఆ పేరు చెప్పినప్పుడే దాని విలువ, లేకపోతే నువ్వు పడ్డ బాధకి అదే అన్నాను గురు. ఎవరది? ఒక పెద్ద వ్యక్తి, ఎవరు పెద్ద వ్యక్తి అన్నారు. చాంబర్ లో ఉన్న ఒక పెద్ద వ్యక్తి, చాంబర్ లో ఉన్న పెద్ద వ్యక్తి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాం ఇదంటే సార్ నేను అన్నా, సార్ కేటీఆర్, కేసీఆర్, ఎన్టీఆర్, ఎంజేఆర్, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రాష్ట్రంలో ఎన్ఎన్ఆర్ఆర్, రేవంత్ రెడ్డి ఆర్ఆర్లే, ఇవన్నీ 3 అక్షరాలు ప్రపంచానికి కుదిపేసాయి సార్. ఎన్టీఆర్ గారి దగ్గర ఎన్టీఆర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కేసీఆర్ గారి వరకు ఇవన్నీ ప్రపంచాల పేరు సార్. ఊపిర్లు ఉంటాయి. ఇంకో పేరు మర్చిపోయావు నువ్వు సార్, ఇంకొక ఆరు. ఏంటి సార్? అసలు సినిమా ఇండస్ట్రీనే ఒక షేక్ ఆడించిన ఆరు అది. ఎంజేఆర్, RRR కాదు, చెప్పు నువ్వు. రాజమౌళి గారిది నెక్స్ట్ పిక్చర్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, రాజ్బాబు గారు కాదు.